అసలు మనల్ని ముందుకు పోకుండా ఆపేది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. సరే, ముందుగా చాలామంది చెప్పే ఒక కామన్ సాకు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, అంతా మన అదృష్టం బాగోలేదని నిందించడం. గొప్ప పొజిషన్స్లో ఉన్నవాళ్లను చూడగానే వాళ్ళకి లక్ కలిసి వచ్చిందిలే అనుకోవడం చాలా తేలిక. కానీ నిజం చెప్పాలంటే అదృష్టం మీద ఆధారపడటం ఒక రకంగా మూర్ఖత్వం. ఎందుకంటే లక్ అనేది ఎవరి సొంత ఆస్తి కాదు కదా, అది మన కోసం ఎదురు చూడదు. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. అదృష్టం మీద ఆధారపడటం ఆపేసి మన జీవితాన్ని మనమే చెక్కుకోవాలి, మన దారిని మనమే వేసుకోవాలి, అంతే. సరే, మన లోపల ఉండే సాకులే కాదు, మనల్ని వెనక్కి లాగడానికి బయట కూడా కొన్ని పవర్ఫుల్ శక్తులున్నాయి. అవేంటో తెలుసా? మన ఫోకస్ని దొంగిలించడానికి డిజైన్ చేసిన ఈ మోడర్న్ డిజిటల్ ట్రాప్స్. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ డిజిటల్ ప్రపంచంలో మన అటెన్షన్ ఒక యుద్ధం లాంటిది. ప్రతి యాప్, ప్రతి నోటిఫికేషన్ మన విలువైన టైంని కొట్టేయాలని చూస్తుంది. అసలు మనకు సంబంధం లేని విషయాల మీద క్యూరియాసిటీ పుట్టించి మనల్ని అందులో బంధించేస్తాయి. ఇది ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, యూట్యూబ్లో ఏదో ఒక ఎమోషనల్ లేదా గాసిప్ టైటిల్ కనిపిస్తుంది. అంతే, మనం క్లిక్ చేస్తాం. తర్వాత ఆ డ్రమాటిక్ స్టోరీ మన టైంని, ఫోకస్ని లాగేసుకుంటుంది. ఆ పైన ఇది షేర్ చేసి మీ మానవత్వం చాటుకోండి అని ఒక ఛాలెంజ్ విసురుతుంది. ఫైనల్గా ఆ గందరగోళంలో, ఆ మాస్ హిస్టీరియాలో పడిపోయి మనల్ని మనమే మర్చిపోతాం. దీనివల్ల చివరికి ఏమవుతోంది? మన ప్రయారిటీస్, మన టైం, చివరికి మన జీవితం మన కంట్రోల్లో ఉండట్లేదు. మనం ఫ్రీగా ఉన్నామనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే ఏవేవో శక్తులు మనల్ని నడిపిస్తున్నాయి. మరి ఈ డిజిటల్ ట్రాప్స్ నుంచి, ఈ సాకుల నుంచి బయటపడే దారి లేదా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. కానీ ఆ ఇన్స్పిరేషన్ కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అది మన కళ్ళ ముందే, మన చుట్టూనే ఉంది. నిజమైన ఇన్స్పిరేషన్ కావాలంటే పెద్ద పెద్ద వాళ్ల కొటేషన్స్ చదవక్కర్లేదు. స్వామి వివేకానంద లాంటి మహానుభావుల మాటలు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. అసలైన స్ఫూర్తి ఎక్కడుంటుందో తెలుసా? మన వీధి చివర పొద్దున్నే లేచి ఇడ్లీలమ్మే ఆ వ్యక్తిలో ఉంటుంది. రోజంతా కష్టపడి బజ్జీలు వేసే వారిలో ఉంటుంది. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ డెడికేషన్ని ఒక్కసారి గమనిస్తే చాలు, మన చుట్టూ ఇలాంటి వందల మంది రియల్ హీరోస్, నిజమైన విన్నర్స్ కనిపిస్తారు. ఓకే, ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎక్కడ దొరుకుతుందో మనకు తెలిసింది. ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన పాయింట్కి వద్దాం. అదే యాక్షన్. వెంటనే పని మొదలుపెట్టడం, కన్సిస్టెంట్గా చేయడం. రేపు చేద్దాంలే అనే మాట ఉందే, అదొక పెద్ద ట్రాప్. ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. ఇది చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. మనం ఏదైనా చేయగలమని పవర్ ఉన్న ఒకే ఒక్క రోజు ఏదైనా ఉందంటే అది ఈరోజు మాత్రమే. మన చేతుల్లో ఉన్నది కేవలం ఈరోజు. అందుకే సక్సెస్ అవ్వడానికి దారి ఒక్కటే ఒకటి. ప్రతిరోజు మధ్యలో ఆపకుండా కష్టపడుతూనే ఉండాలి, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి, అంతే. సరే, ఫైనల్గా యాక్షన్ నుంచి మైండ్ సెట్ వైపు వద్దాం. అంటే సస్టైనబుల్ సక్సెస్, సంతృప్తినిచ్చే ఒక ఫిలాసఫీని అర్థం చేసుకుందాం. విజయం గురించి ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. దాని ప్రకారం విజయాన్ని ఎప్పుడూ వెంబడించకూడదు. ఎందుకో తెలుసా? గెలుపు అనేది ఒక నీడ లాంటిది. మనం దాని వెంట పడక్కర్లేదు. మనం మన పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అదే మన వెనకాల వస్తుంది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మన క్యారెక్టర్ని ఒక చెట్టు అనుకోండి. మన పేరు, మన కీర్తి దాన్ని నీడనమాట. మనం నీడను పట్టుకోవాలని ఎంత ట్రై చేసినా దొరకదు. అదే చెట్టును పెంచి పెద్ద చేస్తే నీడ దానంతటా అదే వస్తుంది. సో అసలు విషయం చెట్టు అంటే మన క్యారెక్టర్. చివరిగా ఈ ఒక్క మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన వెనుక ఏముంది, మన ముందు ఏముంది అన్నది అంత ముఖ్యం కాదు. అసలు మన లోపల ఏముంది అనేదే అన్నీ డిసైడ్ చేస్తుంది. మన బలం, మన విజయం అన్నిటికీ మూలం మన లోపలే ఉంది.